ఓకే. సో, వన్ క్వెషన్. మీ ఇద్దరికి మీ అంటే లైక్ జనర్‌లో తీసుకోండి. సో, బేసికల్‌గా ఒక హీరో ఇంట్రడక్షన్ కావచ్చు, హీరోయిన్ ఇంట్రడక్షన్ కావచ్చు, మూవీకి చాలా ప్లస్ అవుతుంది. కొంతమంది కొత్తగా వచ్చినా వాళ్ళేంటంటే ఎలివేషన్స్ పెడుతుంటారు. ఇట్లా కొడితే గోడలు పగిలిపోవడాలు అలాంటివి. సో, అండ్ ఈవెన్ హీరోయిన్స్‌కి కూడా కొన్ని ఎలివేషన్స్ ఇస్తున్నప్పుడు ఎక్స్‌పోజింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో, యాజ్ అంటే లైక్ మీకు ఏమనిపిస్తుంది? లైక్ మీరు మెయిన్ లీడ్స్‌గా చేసినప్పుడు అలాంటి ఎలివేషన్స్ చెప్పినప్పుడు డైరెక్టర్ గారికి మీరేమంటారు? లైక్ ఓకే అంటారా? ఆర్ ఎల్స్ ఏమైనా చేంజెస్ చేస్తే బాగుంటుంది అని అంటారా? ఎలివేషన్స్ మీద మీ ఒపీనియన్స్ ఏంటి? ఎలివేషన్స్ ఎప్పుడు అవసరమవుతాయి అనుకుంటే మనం బాగా సక్సెస్ అయ్యి మనకు ఒక కమర్షియల్ వాడిని పెడితే మనకి వర్కౌట్ అయిద్దిరా ప్రాజెక్ట్, కమర్షియల్గా బిజినెస్ అవుద్ది అన్నప్పుడు అట్లాంటి కమర్షియల్ ప్రాజెక్ట్కి అయితే అట్లాంటి ఎలివేషన్స్ అవసరం. ప్రస్తుతానికి గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి యూజువల్గా నేను చూస్ చేసుకునే స్టోరీస్ అన్నీ కూడా హీరో మెయిన్ ఇట్లా అని కాదు, ఆ క్యారెక్టర్కి యాక్టింగ్ స్కోప్ ఉండేలాగా ప్లస్ కథే హీరోలాగా ఓకే. అలా అలా చూస్ చేసుకుంటే అప్కమింగ్ యాక్టర్స్ కూడా, ఈవెన్ నేను ఇప్పుడు అప్కమింగ్ యాక్టర్స్ కూడా చెప్పదలుచుకునేది అది, ఎప్పుడైనా కథే హీరోది చూస్ చేసుకున్నారు అంటే నీకు గుర్తింపు వచ్చిందా లేదా పక్కన పెడితే ఆ సినిమా హిట్ అయింది అన్నప్పుడు ఆబ్వియస్గా కాస్టింగ్ ఎవరైనా ఎత్తుకుతారు. తెలిసినప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది మన గురించి కూడా, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఫిల్మ్ స్పీక్స్ అబౌట్ అస్. అట్లాంటివి చూస్ చేసుకుంటే డెఫినెట్గా వన్ డే విల్ గెట్ సక్సెస్ అనేది. నైస్. మీరు చెప్పండి హీరోయిన్స్ ఎలివేషన్స్ మీద. లైక్ కొంతమంది ఇప్పుడు హీరోయిన్స్ని చూపిస్తారు, పాదాల దగ్గర నుంచి మొదలెడతారు, పైకి తీసుకెళ్తారు, బొడ్డు చూపిస్తారు, పైకి తీసుకెళ్తారు, పెదాలు చూపిస్తారు. సో వెన్ అంటే ఇప్పుడు తొలి ప్రేమలో చూపించినప్పుడు అయితే దట్ వాస్ క్యూట్, బాగుండేది. మరి ఇప్పుడు చాలా ఎక్కువగా ఎక్స్పోజింగ్ అయిపోతుంది. సో అలాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఒకవేళ అలాంటి క్యారెక్టరేషన్స్ వస్తే మీరు చేస్తారు? అంటే ఫస్ట్ నా ఒపీనియన్ తీసుకుందాం. ఒకవేళ కథకి అది యాక్చువల్లీ ఇంపార్టెంట్ అంటే ఇట్స్ ఫైన్. ఓకే. ఇప్పుడు జస్ట్ హిట్ అయిపోతుంది, అందరికి రీచ్ అయిపోతుంది అని అట్లా కథలో యాడ్ చేస్తే ఇట్స్ వేస్ట్ అని అనిపిస్తుంది. అండ్ నాకు ఒకవేళ వస్తే అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐమ్ నాట్ కంఫర్టబుల్. ఓకే. సో వస్తే కూడా ఐ ట్రై టు అవాయిడ్ ఇట్. వావ్, సూపర్.